ఉత్తరాఖండ్లో విషాదం చోటు చేసుకుంది. హెలికాప్టర్ ఒక్కసారిగా కుప్పకూలడంతో 5 టూరిస్టులు మృతి చెందారు. ఈ ఘటన ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశీలో చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి సహాయక బృందాలు చేరుకున్నాయి. స్థానిక పోలీసులు, ఆర్మీ బలగాలు, విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. టూరిస్టులతో కూడిన హెలికాప్టర్ డెహ్రాడూన్ నుంచి హార్సిల్ ప్రాంతానికి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఉత్తరాఖండ్లో విషాదం చోటు చేసుకుంది. హెలికాప్టర్ ఒక్కసారిగా కుప్పకూలడంతో 5 టూరిస్టులు మృతి చెందారు. ఈ ఘటన ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశీలో చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి సహాయక బృందాలు చేరుకున్నాయి. ఇటు స్థానిక పోలీసులు, ఆర్మీ బలగాలు, విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇటు టూరిస్టులతో కూడిన హెలికాప్టర్ డెహ్రాడూన్ నుంచి హార్సిల్ ప్రాంతానికి వెళుతున్న సమయంలో ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఉత్తరాఖండ్లో హెలికాప్టర్ కూలిన ఘటనలో ఇప్పటికే 5 టూరిస్టులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. దీంట్లో 2 తీవ్ర గాయాలైనట్లుగా కూడా తెలుస్తోంది. ఇటు ఉత్తరాఖండ్ ఉత్తర కాశీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి ఇప్పటికే సహాయక బృందాలు కూడా చేరుకున్నాయి. ఇటు రంగంలోకి స్థానిక పోలీసులు, అలాగే ఆర్మీ బలగాలు, విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు అందరూ కూడా ఈ సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇటు డెహ్రాడూన్ నుంచి హార్సిల్ వెళ్తున్నట్లుగా కూడా హెలికాప్టర్ తెలుస్తోంది. ఇటు టూరిస్టులతో కూడిన హెలికాప్టర్ డెహ్రాడూన్ నుంచి హార్సిల్ ప్రాంతానికి వెళ్తున్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఉత్తరకాశీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్ లో ఈ హెలికాప్టర్ ఒక్కసారిగా కుప్పకూలడంతో దానిలో ప్రయాణిస్తున్న టూరిస్టులు 5 టూరిస్టులు సంఘటన స్థలంలో మృతి చెందారు. ఈ ఘటన ఉత్తరాఖండ్ లోని ఉత్తర కాశీలో చోటు చేసుకున్నట్టు గుర్తిస్తుంది. ఈ ఘటనా స్థలానికి ఇప్పటికే సహాయక చర్యలు పాల్గొనడానికి సహాయక బృందాలు చేరుకున్నాయి. ఇక స్థానిక పోలీసులు, ఆర్మీ బలగాలు, విపత్తు నిర్వహణకు సంబంధించిన అధికారులు ఏవైతున్నారో వారందరూ కూడా ఈ సహాయక చర్యలో పాల్గొంటారు. అంటే పర్యాటకులతో కూడిన హెలికాప్టర్ డెహ్రాడూన్ నుంచి హార్సిల్ ప్రాంతానికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే అక్కడ వాతావరణం అనుకూలించకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని కూడా అధికారులు భావిస్తున్నారు. ప్రజెంట్ అయితే మృతదేహాలు సమీపంలో ఆసుపత్రికి తరలించారు. తర్వాత వారి కుటుంబ సభ్యులకు మృతదేహాలు అందించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా మిగతా ఎవరైతే గాయపడ్డారో ఆ గాయపడిన వారికి సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మొత్తం దాంట్లో విమానంలో ప్రయాణికులతో పాటు దాంట్లో పైలట్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. దాంట్లో కానీ కూడా సంపూర్ణ సమాచారం ప్రకారం 5 చనిపోయారు, 2 గాయాలయ్యారని కూడా అధికారులు చెప్తున్నారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే శివ, చూసుకుంటే హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధించి అసలు కారణాలు తెలిసాయా? మొత్తం ఎంతమంది దీంట్లో ప్రయాణం చేస్తున్నారు? మొత్తం కూడా టూరిస్టులే అన్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. సో డీటెయిల్స్ ఏమైనా తెలిసాయి శివ? ఇంకా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. లోయలో కొండ ప్రాంతంలో ఈ పడిపోయింది విమానం ప్రమాదవశాత్తు. అంటే వాతావరణం అనుకూలించకపోవడం, సాంకేతిక లోపం అనేది కూడా ప్రజలు తెలియాల్సింది. కానీ వాతావరణం అనుకూలించలేదు, దానివల్ల ఈ ప్రమాదం జరిగింది అనేది కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. కానీ దీనిలో ప్రయాణించిన వారందరూ కూడా టూరిస్టులు ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్లే సందర్భంలోనే ఈ ప్రమాదం జరిగింది. మాక్సిమం అక్కడ హెలికాప్టర్ లో టూరిస్టులు ఎక్కువగా పర్యటిస్తూ ఉంటారు. దానిలో భాగంగా అంటే డెహ్రాడూన్ నుంచి హార్సిల్ ఇదంతా కూడా పర్యాటక ప్రాంతాలవన్నీ కూడా అక్కడికి వెళ్తున్న సందర్భంలోనే ఇది సాంకేతిక లోపంతో ప్రమాదం జరిగిందా, వాతావరణం అనుకూలించక ప్రమాదం జరిగిందా అనేది కూడా ఈ అధికారిక ప్రకటన అనేది రావాల్సింది. మొత్తం ప్రజెంట్ కూడా అందుతున్న సమాచారం 2 గాయాలయ్యాయి, 5 చనిపోయారు అనేది కూడా వారు చెప్తూ ఉన్నారు. కానీ అధికారికి ఎంతమంది ఉన్నారు అనేది కూడా అక్కడ నుంచి పోలీసు విభాగం నుంచి ఏదైతే సహాయ చర్యలు కొనసాగుతున్నాయో అక్కడ ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో మొత్తం దాంట్లో ఎంతమంది ప్రయాణిస్తున్నారు, ఎంతమంది చనిపోయారు, ఎంతమందికి గాయాలయ్యాయి అనేది కూడా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రైట్ శివ, థ్యాంక్ యూ. ఇటు ఉత్తరాఖండ్ లో అయితే విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవాలి. హెలికాప్టర్ ఒక్కసారిగా కుప్పకూలడంతో ఇటు 5 టూరిస్టులు కూడా అక్కడికక్కడే మృతి చెందారు. దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.